వారు మనతో ఇక్కడ లేరు, వేరే చోట ఉన్నారు. వారు మనతో లేరు కానీ వేరే వాళ్ళతో ఉన్నారు అనొచ్చు. ఏమంటే ఒప్పుకుంటారా నాతో? అర్థమవుతుందని నేను చెప్పేది? వాళ్ళు ఇక్కడ లేరు కానీ వేరే చోట ఉన్నారు, వారు మనతో లేరు కానీ వేరే వాళ్ళతో ఉన్నారు అని చెప్తా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఇటర్నిటీ. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవము కలిగినటువంటి వాడు, నిత్య జీవానికి కర్త అయి ఉన్నాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆయనలోకి వస్తారో, ఎందరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వాళ్ళకి ఈ నిత్య జీవం అన్నది అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన ఈ లోకానికి వచ్చింది మరణపు ముళ్ళును, మరణపు అధికారాన్ని, మరణపు బలాన్ని విరగ్గొట్టడానికి. ఈ మరణపు బలములో తన బిడ్డలు ఎవరు ఉండకుండా ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవంలో మనం అందరం ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నేను కొద్ది సమయమే మాట్లాడతాను. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పాయింట్స్ మీరు మనసులో మీరు శ్రద్ధగా మీరు మనసు అటు ఇటు పెట్టకుండా ఒక 15 నిమిషాలు నాకు ఇవ్వండి. ఈ 15 నిమిషాలు మాత్రం వినండి, ఆ తర్వాత చూద్దాం తర్వాత సంగతి. మనం అందరం కూడా ఇటువంటి గొప్ప నిరీక్షణ గురించినటువంటి అష్యూరెన్స్, మనకు ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. మరణం తర్వాత మనకి ఏమున్నది అన్నది. మరణం అంటే ఏంటి? మరణం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఎవరితో ఉంటాము, ఎలా ఉంటుంది మన జీవితం? ఇది శాశ్వతమైనదా, అది శాశ్వతమైనదా, ఇది ఎంతకాలం, అది ఎంతకాలం అన్న విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. పరిశుద్ధ గ్రంథం దేవుని మహాకృపను బట్టి ఈ కాలంలో మనం ఉన్నటువంటి ఈ కాలంలో సమయాల్లో మనకందరికీ మన సొంత భాషల్లో పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. కాబట్టి అందరు దయచేసి బాగా చదువుతూ ఉండండి. రాత్రింబగళ్ళు దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభువు, మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరైతే వెంబడిస్తున్నామో, ఎవరైతే నా దేవుడు అని చెప్పుకుంటున్నామో ఆయన ఎవరు అన్నటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనం నశించిపోం. మన ఈ లోకంలో జీవించేటువంటి జీవితాన్ని అర్థవంతంగా, ఫలవంతంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా, దేవునికి మెప్పుగా జీవించగలుగుతాం. హల్లెలూయా. లేకపోతే వచ్చామా, పోయామా, ఇతరులాగా ఆచార పద్ధతులు పాటించామా, వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని జీవించామా. వ్యభిచారులైనా పరలోక రాజ్యంలో చేరతారంట, కానీ వాళ్ళు ప్రభువు నమ్ముకుంటే వేషధారులకు మాత్రం నో ప్లేస్. దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్స్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. ఆయన మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించడానికి వచ్చారు. మరణంలో వచ్చి నిత్య జీవంలోకి దాటించడానికి ఆయన మనకు వచ్చాడు. మనకందరికీ తెలిసిన విషయాలు, ఇదేం కొత్త విషయాలు ఏం కాదు. ప్రతి ఆదివారము మరి వారమంతా కూడా మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలే. కానీ ఎక్కడో నిర్లక్ష్యం, ఎక్కడో పక్కకు పెడుతున్నాం. వింటూ ఉంటే అవి యొక్క మాటలు అలవాటైపోయినాయేమో. బట్ ఈరోజు మన ఎదుట ఒక ఫ్యాక్ట్ అన్నది ఉంది, ఒక రియాలిటీ అన్నది ఉంది. మరణం రియాలిటీ. పుట్టినప్పుడు అంతగా విచారించవేమో, కానీ మరణించినప్పుడు మాత్రం అందరి మనస్సుల్లో ఒక క్వశ్చన్ మార్క్స్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఒక ఖాళీతనం అనేది ఏర్పడుతుంటుంది, ఒక వాక్యూమ్ ఏర్పడుతుంటుంది. ఆ వాక్యూమ్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఆ ఖాళీతనాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఎవరి మాటలు పూడ్చవు. కానీ అద్భుతకరంగా దేవుని మాటలు మాత్రమే ఆ ఖాళీతనాన్ని పూడ్చగలదు. ఆ వాక్యూమ్ని క్లియర్ చేయగలదు. ఆ వాక్యూమ్ని ఆక్యుపై చేయగలిగింది ఓన్లీ గాడ్స్ ప్రెజెన్స్. ఇంత గొప్ప విషయాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేయగలుగుతున్నాం? మనం బ్రతుకు దినములు మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. సంతాపం ఒక తట్టు తెలియచేస్తున్నా మన గమ్యం ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఆ గమ్యం చేరుకోగలమా అన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారు అంటారు, ఇది ఒక గుడారం. ఈ గుడారంలో మనం తాత్కాలికంగా ఉన్నాం. ఈ గుడారాన్ని అందరూ వదిలిపెట్టవలసిందే, మట్టి అయిపోవాల్సిందే. ఈ సత్యం మనకందరికీ తెలుసు. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడల్లా ఒక సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నామండి? యంగ్ అవుతున్నామా, లేకపోతే ఒక స్థలానికి చేరువవుతున్నామా? నేను ప్రతిసారి అనుకుంటా, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, అమ్మాయ్యా అయిపోయింది, ఒక సంవత్సరం ముందుకెళ్ళాను, అడుగు ముందుకేసాను. ఎందుకంటే నా నిరీక్షణ నా ప్రభుని ఎదుర్కోవడం. నా నిరీక్షణ నేను ఎప్పుడు ఆయన చూస్తాను.
నా నిరీక్షణ నేను ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండలేకపోతే ప్రభు దగ్గర నా యొక్క పాపం నిమిత్తం పశ్చాత్తాపడి, ప్రభువా బలహీనురాల్ని, మట్టిదాన్ని, నేనేమై ఉన్నానో నీకు బాగా తెలుసు కనుక నన్ను ఇదిగో నీ కృపను అనుగ్రహించు, నన్ను నీ నుంచి దూరం చేయొద్దు, నా పాపములు నీకు నాకు అడ్డొస్తుంటే నాకు క్షమాపణ దయచేయి అని అడుక్కుంటూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తేసునందు ఉన్న వాళ్ళకి వాళ్ళు మరణిస్తే ఏమవుతుంది? ప్రభువుని కలిగి ఉండి మరణించిన వాళ్ళు ఏంటి, ప్రభువు లేకుండా మరణిస్తే ఏమవుతుంది? సో ఈరోజు వాక్యం అంతా అయిపోయినాక నేను ఒకటి మీకు ఆలోచన చేసుకోండి అని చెప్తాను. ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ ఈజ్ హియర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. ఇక ఉన్నటువంటి వారిలో ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఎవరూ లేరని భావిస్తున్నా, కానీ స్టిల్ అయినప్పటికీ ఒక అవకాశం. ఇంకా మీరు ప్రభువుని అంగీకరించకపోతే ఈ వాక్యం అయిపోయినాక ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఐ వాంట్ యూ, ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, నాకు మీరు కావాలి. ఒకవేళ వేషధారణమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామేమో, మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభువా నాకు ఎంత మాత్రం ఇష్టం లేదయ్యా వేషధారణమైన జీవితం, లోపల ఎలా ఉన్నానో బయట అలా ఉండాలి, లోపల నేను నిన్ను కలిగి ఉండాలి, బయట కూడా నేను నిన్నే కలిగి ఉండాలి ప్రభువా అని చెప్పి మన జీవితాలని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రభువులో ఉన్నటువంటి వారికి నేను 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మరి సామెతల గ్రంథంలో చూసినట్టయితే 12వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా తీసి చదవగలరు? 12:28 అమ్మ, 12:28 అమ్మా, మీ చదవండి, చదవండి. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గంలో నడిచేటువంటి వారు ఎవరు? నీతిమంతులే నీతి మార్గంలో నడుస్తారు, దుష్టులు నీతి మార్గంలో నడవరు. నీతిమంతుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నడిచేవాళ్ళు నీతిమంతులు, వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో నడుస్తారు. ఆ మార్గంలో ఏం లేదంట? మరణమే లేదు. నీతిమంతులకి మరణమే లేదు. ఏమండి, మనమేమో మరణించారని దుఃఖపడుతుంటే వాక్యం చదివిస్తుంది నీతిమంతులకి, అమ్మా నీతిమంతులకి మరణమే లేదు. మరి అబద్ధమా? ఇది అబద్ధమా? మరి కంటి ముందర కనిపిస్తున్నది ఏంటి? దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. ఆది మానవుడు ప్రభు ఆజ్ఞని ధిక్కరించినప్పుడు, ప్రభు ఆజ్ఞకి లోబడినప్పుడు, ఉల్లంఘించినప్పుడు ఆత్మీయ మరణాన్ని పొందుకున్నాడు. దాని ఫలితమే ఈ భౌతిక మరణం. కానీ దీని తర్వాత ఇంకొక మరణం ఉంది. దీని తర్వాత ఉండేటువంటి మరణం, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మరణం కాదది. ఈ గుడారంలో ఉన్నప్పుడు కానీ మనం ప్రభువుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తును మనం అంగీకరించకపోతే, స్వీకరించకపోతే, ఆయన సన్నిధిలో క్షమాపణ అడగకపోతే ఏమైపోతామండి? ఆ నిత్యము ఉన్నటువంటి మరణకరమైనటువంటి దేవుని నుంచి దూరం అయిపోవడమే మరణము. ఆ మరణంలో, నరకంలో యుగ యుగాలు అంతము లేని దాంట్లో ఉండాలి మనం. కానీ ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి మరణమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మరణము కలగజేసేవాడు కాదు, మరణానికి కర్త కాదు. ఆయన జీవానికి కర్త అయ్యాడు. ఆ జీవం కూడా నిత్య జీవానికి కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహించేది నిత్య జీవమే. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అక్కడ పెట్టా. నా దగ్గర వచ్చి ఎవరైనా వచ్చి ఆ బాటిల్లో ఉండేది నాకు ఇవ్వండి అని అంటే నేనేమిస్తాను మీకు? ఏమండి, థమ్స్అప్ ఇస్తారా? ఆ బాటిల్ ఏముంది? మంచినీళ్ళే ఉన్నాయి. సో నేను మీకు అదే ఇవ్వగలుగుతాను. సో సింపుల్ ఇట్ ఈస్. మన దేవుడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన దగ్గర మనకు నిత్య జీవమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూస్తాము, మరి చూడండి, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఆమేన్. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్తున్నారు, ఆయన ప్రకటిస్తున్న సువార్త, ఆయన జీవితం
ఎలా ఉందంట? నశించు వారికైతే అది మరణార్థకరంగా ఉంది, కానీ రక్షించబడిన వారికి అది జీవార్థము. మనం నమ్మినటువంటి సువార్త మనకు జీవాన్ని ఇస్తుంది. మనం నమ్మినటువంటి సువార్త మనకు జీవార్థమై ఉన్నది. అది మనకు మరణము కాదు. ప్రభువుని అంగీకరించినప్పటికీ, సువార్తను అంగీకరించినప్పటికీ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, మన జీవితాల కంటే బయట వాళ్ళు అంగీకరించిన వారి జీవితాలే బాగున్నాయేమో అన్నట్టుగా. వాస్తవానికి అది సత్యం కాదు. వాక్యం సెలవిస్తున్నది వేరు, మనం జీవిస్తున్నది వేరు, మన ప్రవర్తన వేరు. ఎందుకంటే మనకు సరిగ్గా మనము ఆ సువార్తని అర్థం చేసుకోలేదు. సరిగ్గా మనం చెబుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎరగనటువంటి వారం కాబట్టి మన జీవితాలు అలా ఉన్నాయి. ఈరోజు కూడా నేను ఒకరితో మాట్లాడుతూ చెప్పాను, నా జీవితంలో ఉండే శ్రమలను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా అని చెప్పిన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఏడ్చేదాన్ని, ఒక తట్టు ఉంటుంది మనసులో, నాకెందుకు ప్రభువా, ఇంతగా చేస్తున్నాను కదా, నాకెందుకు ఇవన్నీ, అందరిలాగా నన్ను కూడా పెట్టచ్చు కదా అనిపిస్తుంది ఒక తట్టు. కానీ అనుకున్నా, నా ముందర నువ్వు పెట్టినటువంటి కప్ ఏదైతే ఉందో, ప్రభువా నువ్వు నన్ను నమ్మావు, నా ముందర పెట్టినటువంటి గిన్నె కొరకు నువ్వు నన్ను నమ్మావు, నేను దాన్ని సంతోషంగా అంగీకరిస్తా, సంతోషంగా స్వీకరిస్తా. ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ కృప నాకు తోడై ఉన్నది. నాకు నువ్వు అనుగ్రహించాలనుకున్నది నిత్య జీవమే, కానీ మరణం కాదు, దుఃఖం కాదు, కన్నీరు కాదు, రోగం కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నాకు ఆంటీ విషయంలో మాత్రం ఒకటి చాలా సంతోషంగా ఉంది. నేను వెరీ హ్యాపీ బికాజ్ ఐ హ్యావ్ సీన్ హర్ లైఫ్. నేను చాలా తక్కువ కలిసినా కూడా ఐ హ్యావ్ సీన్ హర్ లైఫ్. నాకు అంతో ఎంతో తెలుసు, మీకు ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు ఏమండి. కానీ నా మెమరబుల్ డే ఏదంటే, నేను లాస్ట్ టైం తనతో మాట్లాడింది, కూర్చొని చాలాసేపు మాట్లాడినాను. అంటే తనే వచ్చి కూర్చొని మాట్లాడి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంటీ వచ్చి ఇన్ని మాటలు మాట్లాడతారని, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెన్ షీ కేమ్ అండ్ వెన్ షీ షేర్డ్ హర్ హార్ట్, నాకు అనిపించింది. నిన్న కూడా నాకు మీ మధ్యకు వచ్చిపోయినటువంటి ఒక పాస్టర్ గారు, రిషికేష్ అనేటువంటి బ్రదర్ గారు చెప్పారు ఒక మాట. ఆయనకి ఫోన్ చేసి 4 గంటలు మాట్లాడిద్దట. ఆయన చెప్తున్నారు, 4 గంటలు ఆంటీ మాట్లాడారు తన ఇక్కడ పరిచర్య గురించి, సార్వత్రిక పరిచర్య గురించి. చూడండి, కేవలం ఇక్కడ జరుగుతున్న పరిచర్య గురించే కాదు, తనకు భారం ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, అన్ని విషయాల్లో భారం ఉంది. తన కుమారుడు, తన సేవకుడిని బట్టి భారం ఉంది. ఆ సేవకుడితో పాటు ఉన్నటువంటి అసోసియేట్ పాస్టర్స్ గురించి తనకు భారం ఉంది. తన కన్నీరు విడిచింది. మీరేమని అనుకోండి, నన్ను దేవుని రాజ్యం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి కొరకు తనకు భారం ఉంది. అయ్యో ఇలా అయిపోతుందేనని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, చివరి మాటలు చాలా ముఖ్యమైన మాటలు ఉంటాయి. మనం అందరూ కొంచెం దాన్ని బాగా ఆలోచన చేస్తాం. నేను చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. తను ఇక్కడ సంఘాన్ని, ఇక్కడ జరుగుతున్న పరిచర్యని ఎంతో దీనికి విలువ ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం కూడా పెద్దలు చెప్పేటువంటి మాటలు, వారి యొక్క భారాన్ని మనం అర్థం చేసుకొని, మనం కూడా ఈ యొక్క వేషధార అనేటువంటి జీవితాన్ని కాకుండా, జ్ఞానం లేనటువంటి జీవితాన్ని కాకుండా, ప్రభువుని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మనము ఆయన కొరకు జీవించగలం, ఆయన కొరకు కొన్ని కార్యాలు సాధించగలం, ఆయన రాజ్యము నిమిత్తం కొన్ని కార్యాలు సాధించగలం. ప్రార్థన విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, మన యొక్క పర్సనల్ లైఫ్ విషయంలో కానీ మనం ఆయనకి సంతోషకరంగా, ప్రీతికరంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 3వ విషయం నేను చెప్తాను. మరి హోషేయ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి హోషేయ గారు 13వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ఏమండి, అక్కడ ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. దాన్నే మన యొక్క పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ. కాబట్టి ఎవరైతే దేవునిలో, క్రీస్తులో ఉన్నారో వారికి విజయమే తప్ప వారికి ఓటమి అనేది లేదు. హల్లెలూయా. వారికి ఉన్నట్టు విజయమే తప్ప వారికి ఓటమి లేదు. భౌతికమైన మరణం అన్నది అంతము కాదు, కానీ అది నిత్య జీవానికి ప్రారంభం క్రీస్తు యేసులో ఉన్నవారికి. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. ఇందాక ఆరాధనలో కూడా బిడ్డలు చక్కటి ఆరాధన చేస్తూ ఉన్నారు. వేవేల దూతలతో పరిశుద్ధుడైనటువంటి దేవుడు పొగడబడుతుండగా ఒకానొక దినం మనం అందరం కూడా అక్కడ ఉండాలి, ఆ సన్నిధానంలో ఉండాలి అని మనం కోరుకోవాలి. ఏమండి, అక్కడ మనం ఉండాలని కోరుకోవాలి. క్షయమైనటువంటి ఈ శరీరానికి అక్షయతనిచ్చేటువంటి దేవుడు, మత్స్యమైనటువంటి దానికి అమర్త్యాన్ని తొడిగేటువంటి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని కొరకు మనం ప్రాకులాడాలి, దాని కొరకు మనం త్యాగాలు చేయాలి. కొన్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి, కొన్ని అవలంబించుకోండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి అని అంటే విశ్వాసముతో దేవుని కృపలో ప్రాక్టీస్ చేయాలి. వాటిని ఎవరైతే ప్రభు కొరకు, ప్రభు రాజ్యము కొరకు నిష్ఠ కలిగి జీవిస్తారో తప్పక వారి యొక్క ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. హల్లెలూయా. అబ్రహాం అంకుల్ కానీ మరియమ్మ ఆంటీ కానీ వారు ఇరువురు పెద్దలుగా ఉండి ఇక్కడ వారి కొన్ని మాటలు, వారి యొక్క ప్రార్థనలు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఒకప్పుడు ప్రభుని ఎదుర్కోవాలన్నటువంటి ఆ యొక్క నమ్మకంతో, ఆ యొక్క నిరీక్షణతో, మంచి నిరీక్షణ కలిగి వారమై మనం ముందుకెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా ఆంటీ లేరన్నటువంటి ఒక బాధ. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆంటీని చూడనేమో అని బాధ. అంకుల్ విషయంలో బాధపడ్డా, కానీ అంకుల్తో నాకు అంత ర్యాపో లేదు, కానీ ఆంటీతో నేను కొంచెం మాట్లాడేదాన్ని. కానీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆవిడని, ఈసారి నేను ఆవిడని భౌతికంగా కలుసుకోలేకపోయినప్పటికీ బట్ స్టిల్ ఆ యొక్క లోటున వారు జీవించిన కాలం యొక్క ప్రభావం అందరి మీద ఉంది, నా పైన కూడా అంతో ఇంతో ఉందని తెలియజేసుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ప్రభువుని వారి ఇరువుని బట్టి స్తుతిస్తున్నా, ఘనపరుస్తున్నా. ఈ కుటుంబానికి, సంఘానికి దేవుని యొక్క ఆదరణ, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, ఆయన ప్రతి విషయానికి ఆదరించగలిగేటువంటి మన ప్రభు కర్త అయినటువంటి ఆయన ఈ సంఘాన్ని, కుటుంబాన్ని ఆదరించునుగాక. ఆమేన్.